మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వాణి గారు, యోగా ట్రైనర్. సో ఇవాళ మనకి ఇంకొక కొత్త విషయాన్ని చెప్పడానికి అయితే మేడం వచ్చేసారు. నమస్తే మేడం. నమస్తే. సో అయితే హెయిర్ అనేది చాలా మందికి సమస్య. అది ఊడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కానీ కొంతమందికి ఏంటంటే పెరగడం అనేది స్టాప్ అయిపోతూ ఉంటుంది. ఎంతగా పోషక ఆహారం తీసుకున్నప్పటికీ ఏవో కొన్ని లోపాలు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఇవాళ మరి యోగాలో ఎలాంటి ఆసనాలు అనేవి ఉన్నాయి, అంటే హెయిర్ కూడా ఉంటాయా అనేది మీకు డౌట్ రావచ్చు. సో అవి చెప్పడానికే మేడం ఉన్నారు, అడిగేద్దాం. సో మేడం, యోగాలో కూడా ఆసనాలు అనేవి ఉంటాయి అంటారా హెయిర్ కోసం చాలా బాగా యూజ్ అవుతాయి మేడం యోగాసనాస్. అవేంటి ఇప్పుడు నేను చూపిస్తాను. సో మేడం చెప్పిన కొన్ని టిప్స్ ద్వారా, అంటే మనం తీసుకునే ఆహారం కావచ్చు, హెయిర్ కి తీసుకునే కేర్ కావచ్చు, అన్ని కూడా కరెక్ట్ గా ఉంటేనే మన హెయిర్ అనేది హెల్దీగా ఉంటది. సో ఇప్పుడు ఆ ఆసనాలు ఏంటి అనేది చూసేద్దాం. హాయ్, నా పేరు వాణి, సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్. ఈ రోజు హెయిర్ ఫాల్ గురించి, హెయిర్ గ్రోత్ గురించి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఆసనాస్ వేస్తే హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనేది వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆసనాస్ వేసే ముందు వార్మప్స్, కంపల్సరీ వార్మప్స్ చూద్దాం. ఓకే, అండ్ స్లోలీ రైట్ హ్యాండ్ పర్ల్స్ ఇవ్వాలి అండ్ స్లోలీ అండ్ బ్రీత్ ఇన్, రొటేట్, అండ్ లెఫ్ట్ హ్యాండ్ రిలాక్స్డ్గా ఉంచుకోవాలి అండ్ బ్రీత్ ఇన్ హాఫ్ సర్కిల్ అండ్ బ్రీత్ అవుట్ హాఫ్ సర్కిల్. పర్ల్స్ అండ్ 1 2 3 4 5 and 6. Anti-clockwise and pulse. 2 3 4 and pulse. 5 and pulse. 6. And next left goda, same position, same pulse and rotate. 3 4 5, స్లోగా తీసుకోవాలన్నమాట. 6 యాంటీ క్లాక్ వైజ్, పల్స్ రివర్స్. 2 3 పల్స్, 4 పల్స్ అండ్ 5 పల్స్ అండ్ 6 అండ్ రిలాక్స్. ఆసనాస్కి వెళ్ళే ముందు 2 కాళ్ళు వైడ్ ఓపెన్ తీసుకోవాలి. ఎంతవరకు మనము స్టెబుల్గా నించోగలిగితే అంతవరకు స్టెబుల్గా నించోవాలి. బ్యాలెన్సింగ్ చూసుకోవాలి ఫస్ట్, అండ్ స్లోలీ రేజ్ చేయాలి 2 హ్యాండ్స్ అండ్ బెండ్ ఫార్వర్డ్. ఎంతవరకు బెండ్ చేయగలిగితే అంతవరకు బెండ్ చేసి టోస్ హోల్డ్ చేయాలి. అండ్ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. కీప్ బ్రీత్ ఇన్ 1 2 3 4 5 and 6, and slowly breathe in up and breathe out, bend forward. ఇలా చేయడం వల్ల రూట్స్కి ఆక్సిజన్ అనేది ఈజీగా అందుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 1 2 3 4 5 and 6 ఇలా 30 కౌంట్స్, 30 సెకండ్స్ అండ్ 40 సెకండ్స్ ఇట్లా హోల్డ్ చేయడం వల్ల హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా, రూట్స్ హెయిర్ ఫాలికల్స్ అనేది యాక్టివేట్ అవుతాయి. అండ్ 1 2 3 4 5 and 6 and back to and relax and come to the center. And next వజ్రాసనలో కూర్చోవాలి. నెక్స్ట్ వేరియేషన్ ర్యాబిట్ పోజ్. ఇది వేయడం వల్ల బ్లడ్ అనేది స్కల్కి బాగా ఫ్లో అవుతుంది. సో ఇది ఎలా వేయాలి అని అంటే, స్లోగా ఆర్మ్ స్ట్రెచ్ చేయాలి, లాక్ చేయాలి, హెడ్ ఫ్లోర్ మీద ప్లేస్ చేయాలి. ఎంతవరకు ఉంచగలిగితే అంతవరకు 30 సెకండ్స్ అండ్ 20 సెకండ్స్ ఉండొచ్చు. అండ్ బ్యాక్ టు వజ్రాసన. అండ్ నెక్స్ట్ 1 2 3 4 5 and 6. 1 2 3 4 5 and 6. ఇలా
ఇలా చేయడం వల్ల ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అనేది స్లో అవుతుంది, హెయిర్ చాలా బాగా పెరుగుతుంది. మనము హెయిర్ డ్రైయర్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా వరకు లాస్ అవుతుంది. మనము హెయిర్ డ్రై కాకుండా నార్మల్గా న్యాచురల్గా డ్రై చేసుకోవడం వల్ల హెయిర్ అనేది ఫ్రిజినెస్ అనేది తగ్గుతుంది. సో మంచి స్మూత్నింగ్ షాంపూస్, మంచి కండిషనింగ్ అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది స్మూత్గా అండ్ సిల్కీగా తయారవుతుంది. సో ఇలాంటి షాంపూస్ వాడుతూ హెల్దీ డైట్ తీసుకుంటూ హై ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ రెగ్యులర్గా ఇలాంటి ఆసనాస్ వేయడం వల్ల హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.